Hi guys, welcome back to Nowdo Talks. Here is the half spoiler review of Ustad Bhagat Singh. Ustad Bhagat Singh మూవీ ఎలా ఉందంటే బాగుందే బాలేదు అన్నట్టే ఉంది. సరే ఈ సోదంతా ఎందుకు బాగుందా బాలేదా అంటే నేను యావరేజ్ అని చెప్తాను. సెకండ్ హాఫ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే అబోవ్ యావరేజ్ అనే చెప్తాను. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ఎలా ఉందని చెప్పాలంటే ముందు నలుగురికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి డైరెక్టర్కే ఒక ఏడీ ఉంటారు కదా, అసిస్టెంట్ డైరెక్షన్ టీం ఉంటుంది కదా, ఆ డైరెక్షన్ టీంలో ఎవడు సజెస్ట్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి తొలి ప్రేమలో ఈ మన సై సై ఈ సాంగ్ ఉంటుంది చూసారా, ఆ సాంగ్ ఎవడు సజెస్ట్ చేశాడో కానీ సూపర్. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ఇక థియేటర్లో ఎర్లీ మార్నింగ్ 4 o'clock షోకి వెళ్ళాం, అలా డెడ్ అయి కూర్చున్నాం. ఎప్పుడైతే ఈ వస్తుందో లేపుతా చూడండి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఈ తొలి ప్రేమలో ఈ సాంగ్ని ఫుల్ లెంత్ పెట్టేశాడు. ఎవడన్నా బిట్టు పెడతాడో లేదా కాసేపు హీరో వెళ్తున్నంతసేపు ఏదో పెడతాడు, మొత్తం సాంగే ఉంటుంది మొదటి నుంచి చివరి వరకు కూడా. శ్రీలీల గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఈ సాంగ్ని మళ్ళీ రీమేక్ చేశారేమో అనిపించింది. అసలు భలే చేశారు, బాగా వచ్చింది, ఆ మ్యాజిక్ బాగా వర్కౌట్ అయింది. చచ్చిపోతున్న ప్రాణాలన్నీ లెగిసాయి థియేటర్లో, అప్పళ్ళమని లెగిసి అరిచి కేకలో వేరే లెవెల్లో ఉందనమాట. మంచి సెలబ్రేషన్ మూమెంట్లో కరెక్ట్గా పడింది ఈ సాంగ్, చాలా బాగా అనిపించింది. సో ఈ ఐడియా ఎవరిదో తెలియదు కానీ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. రెండోది శ్రీలీల గారి క్యారెక్టరైజేషన్ అండ్ ఆ పోర్షన్ రాసుకున్న విధానానికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఎప్పుడో ఫస్ట్ హాఫ్లో రాశీఖన్నా గారు రావటం, ఒక సాంగ్ కోసం ఉండటం, ఆ తర్వాత ఏదో జరగటం, కథ ఎటో వెళ్ళిపోవడం అంతా జరుగుతుంది. ఏంట్రా దీనికి ఎటో పోతుంది అనుకున్న మూమెంట్లో వస్తుందండి శ్రీలీల. చెప్తున్నా కదా, శ్రీలీల గారు రాకముందు వరకు సినిమా ఒకెత్తైతే శ్రీలీల గారు వచ్చిన తర్వాత లెగిస్తారు చూడండి, టప్ప లెగిస్తుంది. మంచి లవ్ ట్రాక్లు, మంచి లవ్ సీన్లు, అద్భుతమైన మౌంటేజ్ షాట్లు అండ్ ఈ తొలి ప్రేమలో సాంగ్స్ ఇవి కొట్టాడు, చాలా గట్టి కొట్టాడు. అర్థమైపోయింది కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పల్స్ వాళ్ళకి బాగా అర్థమైపోయింది. అంటే మా లాంటి వాళ్ళు మేము ఎగిరేది ఎప్పుడంటే ఇలాంటి వింటేజ్ మూమెంట్స్ చూసుకున్నప్పుడే. మాకు అసలు అది ఎన్ని సినిమాల్లో రొటీన్గా పెట్టినా కానీ మేము చూసేస్తాం, మాకు అంత ఇష్టం. సో అది పెట్టడం వల్ల ఏమో కానీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మూడోది ఈ సినిమాలో విలన్ గారు రోల్ చేసిన పార్థిబన్ గారు చాలా బాగుంది, కాస్టింగ్ కరెక్ట్గా తీసుకున్నారు. నాకు ఫస్ట్ గబ్బర్ సింగ్లో సిద్ధప్ప నాయుడు అన్న క్యారెక్టర్కి ఉన్నంత తిక్క అది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది అనమాట. పర్ఫెక్ట్ విలనిజం ఉంటుంది అండ్ ఫేస్ ఆఫ్ కోసం కరెక్ట్గా ఫేస్ ఆఫ్ సీన్స్ కళ్యాణ్ గారికి అండ్ పార్థిబన్ గారికి చాలా బాగుంటాయి అనమాట. ఈ నాగప్ప అన్న రోలు ఇతను చాలా బాగా చేశాడు, కరెక్ట్గా ఏంటది ఇమిడిపోయాడు ఆ క్యారెక్టర్లోకి. చాలా బాగా అనిపించింది చూస్తున్నంతసేపు. ఓకే, ఒక కమర్షియల్ సినిమాలో విలన్ చూస్తున్నాం అన్న ఫీలింగే వచ్చింది. నెంబర్ 4 మ్యూజిక్. ఏదో వేరే లెవెల్లో వేరే కొట్టేశారు చంపేశారు అనటం కన్నా కూడా సీన్స్కి తగ్గట్టు సిచ్యువేషన్కి తగ్గట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. సాంగ్స్ ఆర్ గుడ్. యాజ్ డిఎస్పీ ఎప్పుడు కూడా కరెక్ట్గానే ఇస్తారు కళ్యాణ్ గారికి అనేటప్పటికి ఇంకా చూసుకోక్కర్లేదు, చాలా బాగా ఇస్తారు. ఈ మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే సాంగ్ అయితే లేదు, మరి సినిమాలో మొత్తం ఎదుగుగానే ఎక్కడ కనపడలేదు. అదేదో డైలాగ్ వచ్చింది అంతే తప్ప ఆ సాంగ్ అయితే ఎక్కడ వాడలేదు. కమింగ్ టు తమన్ గారు, ఇక అంతే, హీఈస్ అ సేవియర్ అండి. ఎక్కడైనా ఆ సిచ్యువేషన్ కొద్దిగా తేడాగా ఉంటుంది, ఒక నార్మల్ సిచ్యువేషన్ హైలైట్ చేయాలంటే తమన్ వచ్చేస్తాడు అనమాట. 25 డ్రమ్ములు మెడలో వేసుకుని వచ్చి టప్ప కొడతాడు. ఒక సాదా సీన్ కూడా అద్భుతమైన ఎలివేటివ్ సీన్ లాగా కనపడుతూ ఉంటుంది అనమాట మనకి. అంత బాగా అనిపించింది. సో దీస్ ఆర్ ద 4 మేజర్ కేటగిరీస్ దట్ లిఫ్ట్స్ దిస్ మూవీ. సినిమా సెకండ్ హాఫ్లో లెగటానికి కారణమే ఈ 4 కేటగిరీస్. సింపుల్గా క్లియర్గా కథ గురించి చెప్పాలంటే కనుక ఒక మారుమూల గ్రామంలో ఒక అనాథ పిల్లోడు ఉంటాడు. ఆ అబ్బాయికి భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం. భగత్ సింగ్ ఆశయాలతో పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు. సో పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత తన నిధుల ఏదో మొత్తం నిర్వర్తించాలి కదా. సో ఆ చేసే ప్రాసెస్లో అతను ధర్మరక్షణ చేసే ప్రాసెస్లో విలన్స్ని చంపాలి, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. సో ప్రతి పోలీస్ దగ్గర ప్రతి పోలీస్ యొక్క స్టోరీలోనూ ఇదే రొట్టగొట్టుడు. అంతే, క్రిమినల్స్ వస్తారో పెద్ద డాన్ ఉంటాడో లేదంటే ఎవరో పెద్ద ఉంటాడో వాడిని కొట్టడానికి మనోడు ముందుకు వెళ్తాడు. వాడు చాలా పెద్ద రాజకీయ నాయకుడు, చాలా పెద్ద పలుకుబడి ఉంటాడు. మనోడు మామూలు సామాన్యుడు, ఈ సిఐఓ ఎస్ఐఓ అయి ఉంటాడు. వీడు వెళ్ళి వాడిని కొట్టాడా లేదా అనేదే స్టోరీ. అయితే దీన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చూపించాం, ఎన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టి చూపించాం అనేది చాలా చాలా బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ హాఫ్లో లేనిదే అది. ఫర్ మీ సెకండ్ హాఫ్ వర్క్డ్ రియల్లీ వెల్. లిటరల్లీ మీరు నమ్ముతారో నమ్మనో ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి అయిపోయింది. అబ్బా మళ్ళీ తలదించుకొని వెళ్ళాలరా బాబు, అయిపోయింది సీన్ అంటే ముందు నుంచి తెలుసు, కొద్దిగా యావరేజ్ ఉంటుందని లో ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాం. అందులోనూ అంత దరిద్ర కొట్టు ఫస్ట్ హాఫ్ ఇచ్చేటప్పటికి ఇక చచ్చిపోయాం అనమాట. ఇంకా దెన్ కమ్స్ అ గుడ్ స్టార్ట్ అండి. అబ్బా స్టార్టింగ్ సీనే ఇంకా ఇంటర్వెల్ అయిన తర్వాత వచ్చి కూర్చున్నాం, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి సీన్స్. ఇంకా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ కానీ విలన్కి తనకి ఉన్న మంచి సీన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. ఆ సీన్ అవ్వగానే ఇమీడియట్గా మళ్ళీ ఇంకో టెంపుల్ రొట్ట సీన్ ఒకటి ఉంటుంది. అదే ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడాలి, రేపైనా ఒక అమ్మాయి గురించి మాట్లాడాలి అని చెప్పడానికి, అది చూపించడానికి కొన్ని సీన్లు పెట్టేస్తారనమాట. ఇక అవి చూసి మన హీరో వచ్చి మాట్లాడుతూ ఉంటారు, దానికి ఎలివేషన్ వెనకాల టప్ప అని కొడుతూ ఉంటాడు, మనం గాల్లో ఎగురుతూ ఉంటాం. ఇవన్నీ రొట్ట సీన్స్ అయినప్పటికీ కూడా కొద్దో గొప్ప సేవ్ చేశాయని చెప్పొచ్చు. బట్ స్టిల్ సెకండ్ హాఫ్లో ఆ టెంపుల్ సీన్, ఆ రథం ఏదైతే ఉంటుందో ఆ ఒక్క సీన్ తీసేస్తే మిగిలినంత అద్భుతం అండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ చచ్చిపోయారండి జనాలు, లిటరల్లీ థియేటర్లో అందరూ కూడా చచ్చిపోయి ఉన్నాం. అలాంటి టైంలో ఏదో మొలక ఆశ చిగురిచ్చినట్టు శ్రీలీల వస్తుంది అనమాట. శ్రీలీల ఎంటర్ అవ్వటం దగ్గర నుంచి స్టార్ట్
అప్పటి వరకు నార్మల్గా ఉన్న కళ్యాణ్ గారు కూడా పోలీస్ యూనిఫామ్స్లోనూ లేకపోతే మఫ్తీస్లోనూ ఉన్న కళ్యాణ్ గారు కూడా అప్పటి నుంచి గ్లామర్గా కనిపించడం మొదలు పెడతారు. డ్రెస్సింగ్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా కేర్ తీసుకున్నారన్నమాట. లేదా ఈ పోర్షన్ అంతా ముందే షూట్ చేసేసారు ఏమో తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. నన్ను అడిగితే ఈ సినిమా ఆడటానికే ఇప్పుడు మంచి టాక్ వస్తుంది నాకు తెలుసు. ఈ సినిమా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి మేజర్ కారణం శ్రీలీల అండి. శ్రీలీల పోర్షన్స్ అద్భుతంగా ఉంటాయి. కమింగ్ టు ద నెగిటివ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ అండి. ఆబ్వియస్లీ నేను ఇది క్లియర్గా చెప్పే తీరాలి. అంటే ఎన్నో సినిమాలు తీసిన అనుభవం, పైగా బ్యాక్ టు బ్యాక్ చాలా దెబ్బలు తగిలిన అనుభవం, ఇలా చాలా ఉన్నాయి కదా. సో రొటీన్ సీన్స్ రాసినా ఏదైనా రాసినా తేడా కొట్టేస్తుంది అన్న విషయం తెలుసు కూడా రాయటం అనేది అంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. ఒప్పుకుంటాం మాకు లిమిటెడ్ యాక్సెస్ ఏముంది, లిమిటెడ్ మా హీరో మీకు లిమిటెడ్ డేట్సే ఇస్తాడో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి, ఇలాంటి చాలా అంటే చాలా ఉంటాయి. స్టిల్ అందుకని ఇలాంటి కథలు లేదంటే ఇలాంటి రొటీన్ సీన్స్ రాస్తారు అసలు అర్థమే కాదు. అసలు ప్రతి సినిమాలో తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించే రూల్స్ ఏంటి, ఒక మంచి స్టార్టు, ఒక మంచి మిడ్డు అండ్ అద్భుతమైన ఎండో. ఈ మూడు కంపల్సరీ ప్రతి సినిమాకు ఉంటాయి. అండ్ ఈ సినిమాలో లేనివి కూడా, ప్రాపర్గా లేనివి కూడా ఈ మూడే. ఒక మంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాం, లేదు ఏదో షుగర్ పేషెంట్కి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసినట్టు వచ్చి గన్నులతో అలా కాల్ చేసి కూర్చోబెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, దాని రిజల్ట్ ఎప్పుడంటే ఎప్పుడో ప్రీ క్లైమాక్స్కి వచ్చాక తెలుస్తుంది, ఓహో దీని అర్థం ఇదా అని. ఇంటర్వెల్లో రొటీన్ ఇంటర్వెల్ అండి, రొటీన్ కూడా కాదు అసలు, ఏదో సీరియల్ షాట్లో ఉంటుంది అసలు అర్థమే కాదు. అసలు ఒక బిల్డింగ్లోకి వచ్చేసి హీరోకి విలన్కి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయిపోయి నా కొడక ఇక్కడ నుంచి నేను నీ దగ్గరకు వస్తాను, నీ పని ఏం చేయనివ్వను, నిన్ను సీఎం అవనేమో అని చెప్పి వెళ్ళిపోతాడు అంతే. ఏదన్నా సరిగ్గా చూపించారంటే లేదు, ఆ సీరియల్ షాట్లో లేకపోతే సీరియల్లో చూసే షాట్లు లాగా ఆ బిల్డింగ్ సెట్ కూడా అలాగే ఉంటేసి వస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కాదు. అయితే వైడ్ షాట్ వెళ్తారో, లేదా అల్ట్రా వైడ్ షాట్కి వెళ్తారో, లేదా టాప్ యాంగిల్లో చూపిస్తారో, లేదా టైట్ క్లోజప్ పెట్టేస్తారు, అంతే అయిపోయింది. ఈ రోజుల్లో ఒక ఇంటెన్స్ వార్నింగ్ సీన్ని షూట్ చేయడం ఎలా అనేది యూట్యూబ్లోనే బోల్డెన్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. అలాంటిది అంత పెద్ద ఎక్విప్మెంట్ పెట్టుకుని కూడా వీళ్ళు ఇలాంటి షార్ట్స్తో ఒక హై కూడా లేకుండా అలా వెళ్ళిపోతుంది అంతే. ఓకే రొటీన్ ఇంటర్వెల్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. దాని ముందు వరకు బాగుంటుంది, దాని తర్వాత ఇంకా బాగుంటుందిలే కానీ అసలైన ఇంటర్వెల్ అయితే వెళ్ళాల్సిన చోట కూడా ఉండదు. అండ్ మూడోది క్లైమాక్స్. అసలు ఎంత ప్రతి ఒక్కడికే తెలుస్తుంది, హీరో అన్నాక విలన్ని చంపేయాలి, ఓకే డన్ అయిపోయింది అన్నట్టు ఉంటుంది. అది కూడా ఒక నార్మల్ లొకేషన్లో, ఒక చిన్న ఏంటది షెడ్ లాంటి లొకేషన్లోకి తీసుకుని వచ్చి అక్కడ చంపేసి ఏదో డిఫరెంట్గా ట్రై చేసేసాం, మాంటేజ్లు పెట్టేసి హీరో ఇలాగా మంచి ప్లాన్ అసలు గాడ్ ఫాదర్ రేంజ్లో అసలు ప్లాన్ వేసి కొట్టేశాడు అన్నట్టు అసలు ఏదో రాసుకున్నారు, మొత్తానికి ఏదో రాసుకున్నారు, అద్భుతంగానే రాసుకున్నారు, పని అవ్వలే. ఒక రొట్ట క్లైమాక్స్ వస్తుంది అనమాట. ఓకే క్లైమాక్స్ అయిపోయింది, డైరెక్టెడ్ బై హరీష్ శంకర్ లేదు టక్మని వేసేసాడు అంతే. ఇక పక్కకి అలా ఆ స్లైడ్ పక్కకు తోసేసి ఎండ్ టైటిల్స్ రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. అయిపోయింది, ఇక సర్దేసుకోవాలి, ఇంకా అలా ఉంది క్లైమాక్స్. అండ్ యాజ్ ఐ సెడ్ సెకండ్ హాఫ్లో కూడా అంతే, ఒకే ఒక దరిద్రకొట్టి సీన్ ఉంటుంది. అదేం లేదు, సనాతన ధర్మం గురించి హీరో గారు మాట్లాడాలి కాబట్టి ఒక టెంపుల్ పెట్టి, ఒక రథాన్ని పెట్టి, ఆ రథాన్ని లాగే తాడుని పెట్టి, ఆ తాడుని పట్టుకోవడానికి పూజారులను పెట్టి, ఆ పూజారుల మధ్యలో మన రౌడీలను పెట్టి వాళ్ళని తాగుబోతులు చేసి వాళ్ళ చేతుల్లో వైన్ బాటిల్ పెట్టి అది పగలగొట్టి పూజారులను తీసుకుని వచ్చి వాళ్ళని కొట్టి పెద్ద పెద్ద సుత్తులతో వాళ్ళని కొట్టి వాళ్ళ తర్వాత బ్లడ్ కక్కించి దేవుడు వస్తాడు ఇప్పుడు అని చెప్పగానే కళ్యాణ్ బాబు మంచి జీపులో వచ్చి ఏంది ఇదంతా, ఎన్ని శకాల నుంచి చూడట్లేదు అసలు, ఇది ఎన్ని యుగాల నుంచి చూడలేదు అసలు, ఎన్ని సినిమాలు రా నాయన, రొటీన్ అన్నట్టే ఉంటుంది. అసలు ఒక మంచి పొటెన్షియల్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న డైరెక్టర్ దగ్గర నుంచి ఇలాంటివి వచ్చినప్పుడు బాధ వచ్చేస్తుంది అనమాట. అట్లీస్ట్ ఇదే యాక్టర్తో తీసిన గబ్బర్ సింగ్ అన్న సినిమా చూడండి, ఒక సీన్కి ఇంకో సీన్ పొంతన ఉండదు, హై వెళ్తానే ఉంటుంది, టక్క ఇంకో ప్రతి సీన్కి డిఫరెంట్ సీన్ వెళ్తానే ఉంటుంది, సీన్ బై సీన్ ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది, ప్రతి సీన్లోనూ కథ ఇంకొంచెం యాడ్ అవుతూనే ఉంటుంది, అలా వెళ్తుంది. ఇది ఏంటో అర్థం కాదు అసలు. సో మళ్ళీ చెప్తానండి, ఇందులో ఉన్న నెగిటివ్స్లో వన్ ఆఫ్ ద మేజర్ నెగిటివ్ అయితే డైరెక్షన్ అనే చెప్తాను. డైరెక్షన్ సరిగ్గా చేయలేదు అనట్లేదు, డైరెక్షన్ చాలా వీక్ ఉంది అని చెప్తున్నాను. అసలు నీకేం తెలుసు డైరెక్షన్ గురించి అంటారా? మీకు ఏమైనా పాయింట్స్ అనిపిస్తే కామెంట్స్లో పెట్టండి. నేను కూడా కొద్దిగా గొప్ప అసిస్టెంట్గా చేశాను కాబట్టి నేను కూడా చెప్పగలను కొన్ని పాయింట్స్. ఆశీ ఖన్నా గారండి, అసలు పాప అనుకోకుండా వచ్చారో లేకపోతే నిజంగానే ఇంకా కళ్యాణ్ గారు పక్కన చేయాలి అన్న డ్రీమ్ రోల్తో వచ్చారో అర్థం కాలేదు. కానీ అవసరమైతే మన పచ్చళ్ళ పాప కూడా చేసేయచ్చు ఆ రోల్, సర్లే ఇప్పుడు ఎందుకులే. కానీ సో ఎవరైనా చేసేయచ్చు ఆ రోల్. అసలు జస్ట్ గ్లామర్ కోసం వచ్చి, గ్లామర్ కోసం ఉండి, ఒక పాటతో ఉండి కాసేపు డ్యాన్స్ స్టెప్పులు వేసి వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో కూడా పెద్ద ఏమి ఉండదు తెలుసా, మహా అయితే మూడు లొకేషన్స్, ఒకటి పోలీస్ స్టేషన్, రెండోది అడవి, మూడోది ఏదైనా సాంగ్ ఉంటే ఆ డాన్సులు వేసే స్టెప్పులు వేసే ఆ సెట్, అంతే. ఈ మూడే ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఇటు చుట్టూ పట్టపట్టప్ప తిరుగుతూ ఉంటాయి. సీన్ రైటింగ్ అండి, కొన్ని సీన్స్ అయితే వరస్ట్ రైటింగ్ అసలు, మీ అమ్మ అనకూడదు కానీ అసలు కాదండి. మామూలుగా చేతి రేఖలు ఉంటాయి కదా, ఈ చేతి రేఖ ఇక్కడతో ఆగిపోయింది కాబట్టి నీకు భవిష్యత్తు లేదంటే టక్మన్ చాకుతో కోసేసుకుని ఇదిగో ఇది నా రక్తం, నా రాత్రి నేనే మళ్ళీ రాశాను, బాగుంది కదా, చెప్పడానికి బాగుంది. రాత్రిని వాడే రాసుకోవడానికి, ఆ లైన్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి చాకుతో కోసుకున్నాడు. విలన్ అంత క్రూరత్వం అని సంబంధించినట్టు వినటానికి బాగానే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్, పూజారి గారు విలన్కి ఆ మాట చెప్పగానే పక్కనున్న కొబ్బరికాయను పగలగొట్టి దాన్ని ముక్కలు చేసి, ఆ ముక్కను తీసి, ఆ చేతి ఘాటేసి, ఆ రక్తం చూపించి, ఇప్పుడు నేను చూడండి ఎలా చేశానో, నా రాత నేనే రాసుకున్నాను, నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను, ఎందుకు అవసరమా?
రెండోది నాకు అసలు పిచ్చ కోపం, అది పిచ్చ కోపం అని కాదు కానీ చాలా బాధ వేసేది. అంటే మన వాళ్ళని మనమే ట్రోల్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. కళ్యాణ్ గారు సరిగ్గా డాన్స్ చేయలేరు, ఓకే యాక్సెప్టెడ్. ఆయన వయసు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు కానీ సహకరించవు, ఓకే యాక్సెప్టెడ్. ఏదో 1-2 చిన్న ప్రముడు డబ్ స్మాష్ లాంటి పెట్టి వదిలితే ఓకే, కానీ ఏదో అంత్యాక్షరి సీన్ అక్కడ ఉంది కదా అని ఇక్కడ హీరో నుంచోబెట్టి అసలు ఆ లొకేషనే దరిద్రం అండి బాబు. ఒక రిసార్ట్ లాంటి లొకేషన్లో 4 ఇటు పక్కన పెట్టి మధ్యలో కళ్యాణ్ గారు వచ్చి ర్యాంప్ వాక్లో ఓసారి చేసి డ్యాన్స్ ఒకసారి చేసి ఒక్కో పాటకు ఒక్కోసారి ఒక్కో వాక్ చేసి నాకు డ్యాన్స్ రాదు అని చెప్పని ఆయనే ట్రోల్ చేసుకున్నట్టు ఉంటుంది. అది ఎంటర్టైనింగ్గా ఉండాలండి. ఎంటర్టైనింగ్గా ఉంటే అది అమ్మ మా వాడు ఏదో చేశాడు రా మొత్తానికి అని చెప్పి నవ్వుకోవాలి, అంతే తప్ప ఏదో డీగ్రేడ్ చేసిన ఫీలింగ్ రాకూడదు, ఏదో అనకూడదు. కానీ మా పరువు మేమే తీసుకున్నాం అన్న ఫీల్ వస్తుంది అనమాట. చూస్తున్నంత సేపు కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్గా మాకు అనిపిస్తుంది, ఎవరి అమ్మ మా పరువు మేమే తీసుకుంటున్నట్టు ఉంది కదరా బాబు, ఈ సీన్ తీసేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇలాంటి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అన్నీ చెప్తే ఇది నెగిటివ్ రివ్యూ అనుకుంటారు, సినిమా బాగాలేదేమో అనుకుంటారు, కానీ లేదు, సినిమా బాగుంది, యాక్చువల్లీ బాగుంది. యావరేజ్ అనుకున్నాను సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసి, ఎందుకంటే పెద్దగా ఫస్ట్ హాఫ్లో అన్ని ప్రొసీడింగ్సే ఉంటాయి అనమాట. బట్ అవి ఎందుకు ఎలా జరుగుతున్నాయి, దేని వల్ల జరుగుతున్నాయి అనే దానికి సెకండ్ హాఫ్లో రీజనింగ్ ఇస్తారు అండ్ అద్భుతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఈ సినిమాని లేపుతుందండి. సెకండ్ హాఫే సినిమాని కాపాడింది. ఆల్మోస్ట్ చచ్చిపోయే పొజిషన్లో ఉన్న పేషెంట్కి ప్రాణం పోసినట్టు ఉంటుంది అనమాట శ్రీలీల గారు రావటం దగ్గర నుంచి. ఉగాది పండగకి ఈ సినిమా వర్తా కాదా అంటే యాక్చువల్లీ వర్త్ అనే చెప్తాను నేను. ఫస్ట్ హాఫ్ కొద్దిగా గుండ్రా చేసుకుని కూర్చోండి, ఆ సెకండ్ హాఫ్ మొత్తం కూడా మీకు ఫస్ట్ హాఫ్ వెయిట్ చేసిన దానికి పూర్తి వడ్డీతో సహా ఇచ్చేస్తుంది. అండ్ ఈ ఉగాదికి మీరు అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలి అనుకుంటే కనుక మీకు వేరే థాట్ ఉండదు, మీకు వేరే చాయిస్ లేదు. ఎందుకంటే దురంధర్లో మీకు మంచి బ్లడ్ గిడ్డు అంతా వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి ఫ్యామిలీస్తో పండగకి సినిమా వెళ్ళాలంటే సచ్చినట్టు దీనికే రావాలి. అందుకే వీళ్ళకి కావాలని ఈరోజు రిలీజ్ చేశారు. బట్ మీ పేషెంట్స్ని ఫస్ట్ హాఫ్ కొద్దిగా టెస్ట్ చేస్తుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం మీ అందరికీ బాగా నచ్చుతుంది. బట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం ఫస్ట్ హాఫ్లో ఒక 20 minutes నచ్చుతుంది అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా మీకు విపరీతంగా ఎక్కుతుంది. ఫైనల్లీ వర్త్ వాచింగా కాదా అంటే నాకు కొద్దిగా బొక్క, ఎందుకంటే మరీ 500 పెట్టి వెళ్ళానండి బాబు అమ్మ ఫ్యాన్ షో అని చెప్పి ప్రీమియర్కి అని చెప్పని వెళ్ళిపోయాను. అంటే ఏదో వచ్చేస్తుంది మొత్తానికి అన్న ఫీలింగ్తో వెళ్ళిపోయాను. మా ఊడిని చూసుకోలేండి, హెల్త్ బాగాలేదు, ఓ పక్క నుంచి కడుపు ఏదోలే మొత్తానికి ఏదో తేడా కొట్టింది, అయినా కానీ వెళ్ళి చూసేలే, ఇంకా వచ్చాగదనమాట వెళ్ళిపోవాలి. ఇప్పుడు మా ఊడిని చూసేయాలి, పొరపాటున హిట్ అయితే నేను ఆ మూమెంట్ని మిస్ అవ్వకూడదు, ఇదే ఉంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా సెకండ్ హాఫ్తో ప్రాణం పోసి కొద్దిగా తలెత్తుకునేలా చేశారు, నిజంగానే కాలర్ ఎత్తుకునే రేంజ్లో తీసుకొచ్చారనమాట. థ్యాంక్ యూ, దట్స్ ఇట్ ఫర్ టుడే. దురంధర్ మూవీ ఒకటి చూడాలి, షో ఏమో క్యాన్సిల్ చేసి పడదెబ్బడు, మళ్ళీ టికెట్ బుక్ చేద్దామంటే అది ఏటో పోతుంది. సో త్వరలోనే రివ్యూ వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. అండ్ అది చూసాక ఇంకెంత కోపం వస్తుందో అర్థం కాదు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు లేదంటే మన దగ్గర ఉన్న కొత్త ఫిల్మ్ మేకర్స్ అద్భుతమైన సీన్స్ ఏదంటే వేరే రేంజ్, అవుట్ ఆఫ్ ది రేంజ్, ఆ లిమిట్ దాటి మరీ పెద్ద మంచి యూనిక్ ఐడియాస్తో వస్తుంటే మనం ఇంకా కొబ్బరి చెప్పని నరుక్కుని దాంతో చేతులు కోసుకోవడం దగ్గరే ఆగిపోతున్నాం. ఏందో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అండ్ ఈ రోజు రిలీజ్ అవుతున్న 2 సినిమాల్లో ఏ సినిమాకి మీరు ముందు వెళ్తున్నారు, అది ఎందుకు అనేది కూడా కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ. తమ నాన్నకు బిర్యానీ పెడతారంటవా?